ఏంటి క్రైస్తవ్యం గ్యాంగులుగా విడిపోయింది అని అంటే మీరు నమ్మగలుగుతారా? గ్యాంగులు అంటే తెలుసా? మా గుంపల్లో ఒక పక్షం ఉంటామండి, వాడి గుంపల్లో ఒక పక్షం ఉంటాడండి. అంటే ఆ గుంపు క్రీస్తు నమ్మాడు, ఈ గుంపు క్రీస్తు నమ్మని వారే. కానీ ఈ గుంపల్లో ఒక పక్షాన్ని ఉంటారంట, ఆ గుంపల్లో ఒక పక్షాన్ని ఉంటారంట. క్రీస్తునంటే విభజించేస్తారంట. క్రీస్తు ఆ గుంపుకి ఈ గుంపుకి క్రీస్తే కదా రక్షకుడు. మరి అలాంటప్పుడు ఆ గుంపు ఒకలాగా ఈ గుంపు ఒకలాగా ఈరోజు మా గుంపులో మావోడే లీడరు, మావోడే బాగా చెప్తాడు, మావోడే ముందుకు తీసుకెళ్తాడు, మావోడు చెప్పిందే వాస్తవం అని ఈరోజు ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే అసలు ఆ గుంపుకి లీడర్ అన్నవాడు ఎవడు? ఎందుకే వాడు ఏమైనా రక్షకుడా? వాడి నామాన్ని ఏమైనా బాప్తీసం పొందారా? లేదే. ఏంటి పౌలు గారు ఈరోజు క్రైస్తవ సమాజంలో కక్షలు అనేవి ఏ విధంగా బయలుదేరాయి? ఒకరంటే ఒకరు ఎందుకు పడట్లేదు? ఒకరంటే ఒకరికి ఎందుకు అసూయలు, ఎందుకు కక్షలు, కలతలు ఇవన్నీ వచ్చినాయి అని అంటే పౌలు గారు ఒక మాట చెప్తున్నారండి. ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. అందుకే పౌలు గారు ఏమన్నారు తెలుసా? పౌలు ఎవడు, అపోల్లో ఎవడు అన్నాడు. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు అంటే ఆయన మీద ఆయనే కౌంటర్ వేసుకుంటున్నాడు. అసలు నేను ఎవరిని, నేను పౌలు వాడిని మీరు చెప్పుకుంటున్నారు కదా, నేను ఎవరిని అని అడుక్కుంటున్నాడు ఆయన మట్టుకు ఆయనే. మీరు నా వారని చెప్పుకోవడానికి మీరు నా నామం ఏమైనా బాప్తీసం పొందారా? మీరు నా వారని చెప్పుకోవడానికి నేనేమైనా మీకు రక్షకుడునా అని పౌలు సైతమే అడుగుతున్నాడు అని అంటే ఈరోజు సేవకులు అడగట్లా. ఎవరైనా సరే అన్నా నేను మీ మెసేజ్లు విని ఇదిగో మీకు మద్దతు పలుకుతున్నాను, మీరు చెప్పింది రైటు అని ఒకవేళ వాళ్ళు అప్రిషియేట్ చేస్తే బెటర్. కానీ నువ్వు ఏది చెప్పినా సరే రైటు అన్నవాడు ఉన్నాడు అని అంటే వాడు దేవుడిని పక్కన పెట్టి నిన్నే కొలుస్తున్నాడు అని అర్థం. అవును కదా? వాడు దేవుని సైతం పక్కన పెట్టి ఎవరిని కొలుస్తున్నాడు? నిన్నే కొలుస్తున్నాడు అని అర్థం. పౌలు గారు ఆ కాలంలో మొదటి శతాబ్ద కాలంలోనే ఇలాంటి ఒక సంఘటన తెర మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ రీతిగా ఖండించాడని ఒకసారి మన బైబిల్లో చూడగలిగితే చూడండి. పౌలు గారు సైతం ఎలా ఖండించాడో ఆనాడు క్రైస్తవ సమాజాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దామండి. 1వ అధ్యాయం, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీరందరూ ఏ భావంతో? ఏకభావంతో. అంటే మనుషులకి ఏమీ లేదు, ఏకభావం లేదు. ఏకభావం అని అంటే ఎవరు ఏది మాట్లాడినా ఒకే దాని గురించి మాట్లాడినట్టు ఉండాలి. అర్థమవుతుందా? ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఏ తీరి మాట్లాడినా స్టాండర్డ్ ఎక్కడికి రావాలి? బైబిల్ దగ్గర రావాలి. మీరందరూ ఏకభావం అనే మాటని ఎందుకు ప్రయోగించాడో తెలుసా? ఈరోజు ఇంట్లో చాలామంది అన్నతమ్ముళ్ళు ఉంటారు. ఒక్కడ మాట అంటే ఒకటి పడదు. అంటే ఒక్కడ మాట అంటే ఒకటి పడట్లేదు కాబట్టి వారి మధ్యలో ఏం బయలుదేరుతున్నాయి? కొన్నాళ్ళకి కక్షలు బయలుదేరుతున్నాయి, కొన్నాళ్ళకి గొడవలు బయలుదేరుతున్నాయి, కొన్నాళ్ళకి వాళ్ళు విడిపోయే పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కారణం ఏంటంటారు? ఒకే భావం లేకపోవడం వల్ల. అంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే తాటి మీదకి లేకపోవడం వల్ల వీడి మాట అంటే వాడి భేదిస్తాడు, వాడి మాట అంటే వీడి భేదిస్తాడు. అర్థమవుతుందా? అలా విభేదించడం వల్ల ఏమవుతుంది అంటే వారి మధ్యన వారికి ఏం బయలుదేరుతున్నాయి తెలుసా? గొడవలు బయలుదేరుతున్నాయి, కక్షలు బయలుదేరుతున్నాయి, క్రోధములు కూడా బయలుదేరుతున్నాయి. ఈరోజు ఒకే తల్లి గర్భాన్ని పుట్టిన అన్నతమ్ములు కూడా మాట్లాడుకోలేని వారు చాలామంది ఉన్నారు ఈరోజు సమాజంలో. ఉన్నారు లేరా? వారి మధ్యన ఏం చోటు చేసుకుంది? కక్షలు. ఆ కక్షలు ఎలా వచ్చాయి అంటున్నాడు, చెప్తున్నాడు ఇక్కడ. సంఘములో కూడా మీలో కక్షలు బయలుదేరాయి. ఎలా బయలుదేరాయి అని చెప్తున్నాడు అని అంటే చూడండి. సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను. అబ్బా ఏం చెప్పాడండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తరపున మిమ్మల్ని ఏం చేస్తున్నాను అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మనసు ఏంటి? మీరందరూ ఏక మనసు కలిగి ఉండాలి, మీరందరూ ఏకభావం కలిగి ఉండాలి. మీలో కక్షలు ఉండకూడదు, మీలో గొడవలు ఉండకూడదు, మీలో ఏమి కూడా ఉండకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి మనసు ఏదైతే ఉందో ఆ మనసు, యేసుక్రీస్తు ప్రభువారి మనసు మీరందరూ కలిసి ఉండాలంటే ఆయన మనసు. అవునా?
కానీ మీరేం చేస్తున్నారంటే ఒకరికి విభేదాలు పెట్టుకుంటూ ఒకరు గొడవలు పెట్టుకుంటూ ఒకరు నేను చెప్పిందంటే నేది రైటు, నేను చెప్పిందంటే నాది రైట్ అని చెప్పుకుని మీరేం అవుతున్నారంటే విడిపోతున్నారు అని చెప్తున్నాడు. ఎవరి పక్షాన్ని అడుగుతున్నాడంట పౌలు? ఎవరి పక్షాన్ని రిక్వెస్టెడ్గా అడుగుతున్నాడంట? మన ప్రభువు అయిన యేసు క్రీస్తు పేరిట, ఆయన పేరిట మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బ్రతిములాడుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను అన్నాడు అని అంటే ఏంటి? ఎలాంటి స్థితికి వెళ్ళిపోతారండి ఆ రోజు ప్రజలు? వెళ్ళిపోయలేరా? ఈరోజు ఎలాగైతే యూట్యూబ్ అనేటువంటి ప్లాట్ఫామ్ స్క్రీన్ మీద ఈరోజు కొట్టుకు చేస్తున్నారో ఆ రోజు కూడా సేమ్ అంతే, అలాగుంది. అలాగున్న వారిని పౌలు గారు ఏ విధంగా సమాధానపరిచారు, ఏ విధంగా వారిని చైతన్యపరిచారు అని చూడగలిగితే కింద వచ్చేసరికి అంటున్నాడు, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఏమి కలిసి ఉన్నాయి అంటున్నాడు? మీలో కలహములు, ఒకడంటే ఒకడికి పడని తోరణ మీలో కనిపిస్తుందని ఎవరు చెప్పారు? నాకు క్లోయో ఇంటి వారు నాకు చెప్పారు అంటున్నాడు. ఏమండి, ఈరోజు ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధాలు జరిగినప్పుడు, భర్తల మధ్య గొడవలు కానివచ్చు, అన్నతమ్ముల మధ్యన గొడవలు కానివచ్చు, అవునప్పుడు ఎవరు కలెక్ట్ చేసుకుంటారో తెలుసా? మన రక్త సంబంధులు కానివచ్చు, మన బంధువులు కానివచ్చు కలెక్ట్ చేసుకొని, రే ఏదో గొడవ అవుతుందన్నట్టుగా అంటున్నారు ఏంట్రా అని అడుగుతారు. అంటే ఎవరి ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమ్మా ఇద్దరు కూడా సరిగా ఉండట్లేదంట, కొట్టుకుంటున్నారంటే ఏంటి అని అడుగుతారు. అవునే కదా? అంటే ఏదో ఇంటి దగ్గర నుండి ఇతరులకు మన బంధువులన్న వారికి కానివచ్చు, లేదంటే మన అమ్మా నాన్నకి అన్న వాళ్ళు కానివచ్చు ఇన్ఫర్మేషన్ వెళ్తే వాళ్ళు ఆ రీతిగా అడుగుతారు. వాళ్ళ ఇంటి వారి నుండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను అడుగుతున్నానంట. అలాగే క్లోయో ఇంటి వారంట మాట్లాడుకుంటున్నారంట. ఏమని? వీళ్ళందరూ క్రైస్తవులు అంటారు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, ఒకరంటే ఒకరికి పడట్లేదు, ఒకరంటే ఒకరికి ద్వేషించుకుంటున్నారు, ఒకరంటే ఒకరికి కలహము చూపించుకుంటున్నారు అని అనుకుంటున్నారు. అనుకుంటున్నటువంటి వార్త ఎవరు తెలిసింది? పౌలు గారు తెలిసింది. ఈరోజు అన్ని జనులు అనుకుంటున్నారు లేదా? చెప్పండి. అన్ని జనులు అనుకుంటున్నారు. అనుకున్న వారికి ఏ విధంగా సమాధానం చెప్తాం? ఆ రోజు క్లోయో ఇంటి వారు అనుకున్నారంట, అనుకున్నది పౌలు గారి దగ్గర వచ్చిందంట. ఈరోజు అన్ని జనులు అనుకుంటున్నారు, అది మన వరకు కూడా వస్తుంది. ఎవరో చెప్తున్నారు లేదా మనకి? మీరు పాస్టర్లు అంటున్నారు, మీరు దేవుని బిడ్డలు అంటున్నారు, మీరు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, మీకే ఏం లేదు, సఖ్యత లేదు, ఐక్యత లేదు, ఒకడంటే ఒకడు విమర్శించుకుంటున్నారు, ఒకడి మీద ఒకడు దుమ్మెత్తి పోసుకుంటున్నారు అంటున్నారు లేదా? అంటే అన్ని జనుల వల్ల మనకి ఆ సమాచారం వస్తుందా లేదా? ఎలా వస్తుంది అని అంటే, ఎందుకు వస్తుంది అని అంటే, మనుషులు ఏ విధంగా చీలికిపోయారో చెప్తున్నాడు. మనుషులు బట్టే ఏంటి? విశ్వాసాలు కరెక్ట్గా ఉంటే సేవకుడు లైన్లోకి వచ్చేస్తాడు తెలుసా? విశ్వాసాలు కరెక్ట్గా ఉంటారండి. విశ్వాసాలు కరెక్ట్గా ఉంటే సేవకుడు లైన్లోకి వచ్చేస్తాడు. వాళ్ళు ఆ రోజు ఎలా తయారయ్యారో చెప్తున్నాడు. ఎలా తయారయ్యారు అని అంటే చూడండి, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. వాళ్ళు అంటున్నారంట, ఏమంటున్నారంట? మీలో ఒకడు నేను పౌలు వాడును. ఆ గుంపుల్లో ఉన్న వాళ్ళంట డివైడ్ చేసుకుంటున్నారంట. నేను పౌలు పార్టీరా, మీలోనే మీ గుంపుల్లోనే ఆ తెగ బయలుదేరింది. మీ గుంపుల్లోనే పార్టీలుగా సీలికిపోయారు. అర్థమైనట్టు చెప్పాలి అంటే, మన చర్చిలో ఎంతమంది పాస్టర్లు ఉన్నారా? ఆ పాస్టర్లకు సంబంధించినటువంటి విశ్వాసాలు ఎంతమంది ఉన్నారా? వాళ్ళు ఏమంటున్నారంట? నేను పనాల పార్టీరా అంటున్నారు లేదా? అప్పుడు అంటున్నారు లేదా? మా పార్టీ కార్యకర్త ఏది చెప్తే అదే అంటున్నారు లేదా? ఈ రీతిగా మాట్లాడితే మీకు అర్థమవుతుందా? ఆ రోజు కూడా అలాగే బయలుదేరారంట వాళ్ళు కూడా. కొందరు అంటున్నారంటే నేను పౌలు పార్టీ, పౌలు గారు వస్తేనే వింటాను, పౌలు గారు చెప్తేనే వింటాను, పౌలు గారు కాకుండా అపోల్లో వచ్చినా క్యాబా వచ్చినా ఎవరు వచ్చి నేను విన్నాను అంటున్నారంట. అర్థమవుతుందా మీకు? కాబట్టి కొందరు పౌలు వాడునని చెప్పుకుంటున్నారంట. కొందరు ఒకడు పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేపా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొంటున్నారని ఆ తాత్పర్యం. నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీరు గొడవలు పెట్టేసుకొని మీలో కలహములకు రేపేసుకొని ఒకడు పౌలు వాడిని అంటున్నాడు, ఒకడు అపోల్లో వాడిని అంటున్నాడు, ఇంకొకడు కేపా వాడు అంటున్నాడు, ఇంకొకడు క్రీస్తు వాడును అని చెప్పుకుంటున్నారు అన్నాడు. ఏమండి, ఈరోజు ఇదే మాటలు కూడా సేవకులకి వినిపిస్తున్నాయి. అవునా? స్పష్టంగా వినిపిస్తున్నాయి. వినిపించినప్పుడు ఏం చెప్పాలి ఆ సేవకుడు?
ఒరే నువ్వు నా పార్టీ ఏందిరా, నేను నీకోసం ఏమైనా రక్తం కార్చేనా, ప్రాణం పెట్టేనా, నువ్వు నా పార్టీ కాదురా, నేను తప్పు చెప్పినా నువ్వేం చేయాలి? ఖండించాలి. నేను నిన్ను తప్పుడు మార్గంలో నడిపిస్తున్నానని తెలిస్తే నువ్వేం చేయాలి? నన్ను ఖండించాలి. అర్థమవుతుందా? పౌలు గారు మరి నా పార్టీ అన్నారు కాబట్టి మీరందరూ సభాస్ నా పార్టీరా, మంచిదిరా, నన్ను మెచ్చుకున్నారా అని నా పక్క ఏంటన్నాడా? ఏంటి ఈ రోజైతే అలాగ అంటున్నారు, అవునా? నా పార్టీ అన్నావు కాబట్టి మీరందరూ మంచోళ్ళు అంటున్నారు. మంచోళ్ళు అంటే వాళ్ళే ఏమి నింపావు? నువ్వు విషం నింపావు. అర్థమవుతుందా? మంచోళ్ళని నువ్వు పొగడేవు అంటే, నా పార్టీ అని వెంటనే మంచోళ్ళని నువ్వు పొగడేవు అంటే వాడు ఎదుటి సహోదరుడి మీద ఎలాంటి భావన కలిగి ఉంటాడు? వాడు మా అయ్యగారు చెప్పింది మంచోడు, మా అయ్యగారు చెప్పింది మంచిది కాబట్టి వాళ్ళు చెప్పింది మంచిది కాదు. వాళ్ళకు విరోధ భావం నింపింది ఎవడు? సేవకుడే. అర్థమవుతుందా? అందుకే పౌలు గారు ఏమన్నారు ఒకసారి చూడండి. పౌలు గారు ఏమన్నారు? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు ఏమై ఉన్నాడా? విభజింపబడి ఉన్నాడా? ఇప్పుడు 4 శాఖలుగా మీరు చీలిగిపోయారు కదా. ఒకడేమో పౌలు వాడిని అంటున్నాడు, ఒకడేమో అపోల్లో వాడిని అంటున్నాడు, ఇంకొకటి కేపా వాడు అంటున్నాడు, ఇంకొకటి క్రీస్తు వాడు అంటున్నాడు కదా. ఇలా 4 శాఖలుగా క్రీస్తుని ఇడిపోయాడా? పౌలుకి ఒక బోధ ఇచ్చాడా, అపోల్లోకి ఇంకో బోధ ఇచ్చాడా, కేపాకి ఇంకో బోధ ఇచ్చాడా, క్రీస్తు ఖాళీగా ఒక బోధ బోధిస్తున్నాడా? క్రీస్తు ఏమని ఇడిపోయాడా అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? మీకు అర్థమైన రీతిలో చెప్పాలంటే ఒక విషయం చెప్తాను. భారతదేశం ఉంది, మన తెలుగు రాష్ట్రం ఉంది. తెలుగు రాష్ట్రంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. భారతదేశాన్ని చూసుకుందాం. భారతదేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు రాష్ట్రానికి ఒకలాగిస్తాడా? దేశానికి మొత్తం ఒకే చట్టాన్ని ఇస్తాడా? దేశానికి మొత్తం ఒకే చట్టం ఇస్తాడు, రాష్ట్రానికి ఒక చట్టం ఇవ్వడు. లేదంటే మా రాష్ట్రంలో ఈ చట్టం ఇచ్చాడని నువ్వు అంటావేటి? మా రాష్ట్రంలో మటలు చేస్తాయా, ఉరి శిక్షలు లేవండి, మటలు చేస్తా జైల్లో పెట్టండి అని అంటావేటి? నీ రాష్ట్రంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే దేశానికి వర్తించిన చట్టం ఏదైతుందో అది అన్నిటికీ వర్తిస్తుంది. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? పౌలు వాడిని కొంతమంది చెప్పుకుంటున్నారు, అపోల్లో వాడిని కొంతమంది చెప్పుకుంటున్నారు, కేపా వాడిని కొంతమంది చెప్పుకుంటున్నారు, క్రీస్తు వాడిని కొంతమంది చెప్పుకుంటున్నారు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు ఏమైనా పౌలుకు ఒక చట్టం ఇచ్చి, లేదంటే అపోలోకి ఒక చట్టం ఇచ్చి, లేదంటే కేపాకు ఒక చట్టం ఇచ్చి క్రీస్తు కాలు ఒక చట్టాన్ని బోధించుకుంటున్నాడా? లేదు. యేసు క్రీస్తు ప్రభుల వారిని విభజించడం మీరు ఎందుకు చేస్తున్నారా అని అడుగుతున్నాడు. మీరు ఎందుకు విభజిస్తున్నారని అడుగుతున్నాడు. నేను ఏ అపోల్లో వాడినని మీరు చెప్పుకుంటున్నారో ఆ అపోల్లో వాడు చక్కగా మీకు బోధిస్తున్నాడని, మాటలు ఎందుకు ప్రవీణ్యత కలిగి ఉన్నాడని, లేదంటే విద్వాంసుడని మీరు ఎలాగైతే వెన్నుకొని మేము ఈ పార్టీ అంటున్నారో ఆ విద్వాంసుడు, ఆ మాటలు ఎందుకు ప్రావీణ్యత కలిగిన వాడు ఎవరిని అంగీకరించారో ఒక్కసారి బైబిల్లో చూడండి అంటున్నాడు. చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం. అలెగ్జాంద్రియుడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చును. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రావీణుడు. అంటే ఇదిగో ఎలాంటి వాళ్ళు ఎన్నుకుంటారు, బాగా చాలా జాగ్రత్తగా వినండి. ఎలాంటి వాళ్ళు పార్టీలుగా మారిపోతారు తెలుసు జనాలు? లేఖనముల యందు ప్రావీణుడు అంటే అనర్గళంగా మాట్లాడేవారు కానివచ్చు, లేదంటే చక్కగా వాక్య పరిచయం చేసేవారు కానివచ్చు. వాళ్ళని అప్రిషియేట్ చేయండి, వారిని అభినందించండి, కానీ వారికి తొత్తులుగా మారిపోవద్దు. ఇంత గొప్ప స్పీకరు, ఇంత విద్వాంసుడు ఎవరిని అంగీకరించాడో, ఎవరిని ప్రకటిస్తున్నాడో ఒకసారి చూడండి. విద్వాంసుడును లేఖనముల యందు ప్రావీణుడయుండును, అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి. అతడు దేన్ని గురించి ఉపదేశం పొందాడంట? జాగ్రత్తగా వినండి. దేని గురించి ఉపదేశం పొందాడంట? ప్రభు మార్గం గురించి ఉపదేశం పొందాడంట. అర్థమవుతుందా? ఉపదేశం పొందిన తర్వాత ఈ అపోల్లో అనేటువంటి వ్యక్తి ఎలాగ క్రీస్తుని నమ్మాడో, ఎలా క్రీస్తుని ప్రకటించాడో అక్కడ రాయబడి చూడండి. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది, ఆ మార్గం అంటే ఏంటో, ఆ మార్గంలో ప్రయాణిస్తే ఎలాంటి శ్రమలు వస్తాయో, ఎలాంటి కష్టాలు వస్తాయో, ఎలా ప్రయాణించాలో స్పష్టంగా తెలుసుకున్నాడు. క్రీస్తు అంటే ఏంటంటే తెలుసుకున్నాడు. క్రీస్తు యొక్క ఔన్నత్యం అంటే ఏంటో తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్న తర్వాత యోహాను బాప్తిస్మ మాత్రం తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యంగా మాట్లాడిన ఆరంభించును. సమాజ మందిరములలో యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి ధైర్యంగా మాట్లాడాడంట. అర్థమవుతుందా? ఇలా ధైర్యంగా మాట్లాడిన వారికి ఉంటారు ఖచ్చితంగా, కాదంటలేదు నేను.
అర్థమవుతుందా? ధైర్యంగా మాట్లాడమంటే ఆశమాష కాదు. నేను కూడా ధైర్యంగా మాట్లాడతాను, ఎవరికి బెదిరిపోను నేను. అర్థమవుతుందా? అంటే ఈ అపోల్లో అనేటువంటి వ్యక్తి ధైర్యంగా మాట్లాడేవాడు, ప్రావీణ్యత కలిగిన వాడు, విద్వాంసుడు, చాలా చక్కటి వాడు. ఇతడు కూడా పరిచయం చేసినప్పుడు ఎవరిని ప్రకటించాడు? క్రీస్తుని ప్రకటించాడు. క్రీస్తుని ఏ విధంగా ప్రకటించాడు? క్రీస్తే మీకు రక్షకుడు అని ప్రకటించాడు. అవునా కదా? క్రీస్తే మీకు రక్షకుడు అని ప్రకటించాడు తప్ప నేను మీకు రక్షకుడును అని ప్రకటించలా. అంటే ఏ అపోల్లో వాడును అని చెప్పుకుంటున్నారు అక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, ఆ అపోల్లో వాడు కూడా ఇదిగో క్రీస్తుని ప్రకటించాడురా అని చెప్తున్నాడు పౌలు. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది ఫ్యాన్స్ ఫాలోవర్స్గా మారిపోయారు కదండి. అలా మారిపోయిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరికైతే నువ్వు ఫాలోవర్గా మారిపోయావో ఆయన కూడా ఎవరిని ప్రకటించాడు? ఒకప్పుడు క్రీస్తుని ప్రకటించాడు, ఇప్పటికీ కూడా క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. కానీ ఆయన ఆ స్టేజ్కి రావడానికి కారకులు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు నువ్వైనా ఆయనని ఎవరిని మహింపరచాలి? క్రీస్తుని మహింపరచాలి. మరి ఆ తావేమైపోయింది? తొలగిపోయింది. ఆ రోజు వాళ్ళు సత్య సంబంధులు కాబట్టి, ఆ రోజు వాళ్ళు లోకమంది ఏది ఆశించిన వారు కాదు కాబట్టి కడిగి పడేశారు. అర్థమవుతుందా? కానీ ఈరోజు అలా లేరు. ఈరోజు మనుషుల పట్ల ఆశిస్తున్నారు కాబట్టి ఎవడైనా సరే, అన్నా నీ పార్టీ అంటే సభాస్ తమ్ముడు నా పార్టీనా, రా అంటున్నారు. చూసారా? వ్యక్తుల్ని తమకు మహిమకరంగా మార్చుకుంటే వారు భ్రష్టులు అయిపోతారండి. అర్థమవుతుందా? గ్యాంగులుగా విడిపోతున్నారంట. గ్యాంగులో ఏమండి, గ్యాంగులు అని టాపిక్లు కూడా కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు వేదిక మీద. ఏమండి, ఆ అపోల్లో వాడు కూడా ఎవరిని విశ్వసించాడంట? క్రీస్తునందు విశ్వసించి ధైర్యంగా క్రీస్తును ప్రకటించాడంట. ఏమండి, కాబట్టి మీరు నమ్మినటువంటి నేను అపోల్లో వాడిని చెప్పుకునేటువంటి ఆ అపోల్లో కూడా క్రీస్తుని ప్రకటించాడు. నాన్న మీరందరూ క్రీస్తు వైపు తిరగండి అని చెప్పాడు. ఇంకెవరున్నారు ఆ లిస్టులో? కేపా ఉన్నాడా? కేపా గురించి కూడా చూద్దాం. మరి కేపా కూడా దేవుని ఎలా నమ్మాడు, దేవుని యందు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో కేపా గురించి కూడా మనం చూడగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనం, యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చును, మెస్సయ్య అనే మాటలు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేప అనబడదవని చెప్పును. కేప అనే మాటకు రాయి అని అర్థం. నువ్వు ఏమని పిలువబడతావు? కేప. ఈ కేపావాడు అని చెప్పుకున్నవాడు కూడా వినాలి. అర్థమవుతుందా? ఆనాడు కొరింథీ సంఘానికి కూడా ఏమని చెప్తున్నాడంటే, నాన్న నేను కేపావాడిని అని చెప్పుకుంటున్నాను కదా, ఆ కేప అన్నవాడికి యేసు క్రీస్తు ప్రభులు వారే కేప అనే మాటకు రాయి అనే అర్థాన్ని నీ బండ మీద నా సంఘమును కట్టెతును. అర్థమవుతుందా? అంటే ఆ కేప అనేటువంటి వ్యక్తిని బలపరిచింది ఎవరో తెలుసా? క్రీస్తు. ఆ కేప అనేటువంటి వ్యక్తిని బలపరిచింది, క్రీస్తు మార్గంలో ధైర్యంగా ముందుకు తీసుకొని వెళ్ళింది ఎవరో తెలుసా? క్రీస్తు. మరి నేను కేపావాడిని చెప్పుకుంటున్నావు, మరి ఆ కేప ఎవరు యందు విశ్వాసం ఉంచాడు తెలుసా? క్రీస్తు యందు విశ్వాసం ఉంచాడు. మరి నువ్వు ఎవరు యందు విశ్వాసం ఉంచాలి? క్రీస్తు ఏమైనా విభజింపబడి ఉన్నాడా? లేదే. నువ్వు అనుకున్న కేప కానివచ్చు, నువ్వు అనుకున్న అపోల్లో కానివచ్చు, అందరికి మూలకుడు రక్షకుడు ఎవరు తెలుసా? క్రీస్తు. ఆ క్రీస్తుని కలిగి ఉన్నారు వాళ్ళు, ఆ క్రీస్తుని పర్యటిస్తున్నారు వాళ్ళు. మరి మీరేమైపోయారంటే మనుషులకు తొత్తులుగా మారిపోయారు. మనుషులకు తొత్తులుగా మారిపోయినోరు ఎలాగ మారిపోతారు? అలాంటి వారికి కూడా పరలోకం ఉండదన్నాడు. ఇది లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్ అని ఇచ్చేది. పౌలు బోధలో ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, వాళ్ళకి మనుషులు తొత్తులుగా క్రీస్తుని విభజించి మారిపోతే అలాంటి వాడు పరలోకం పోడు. అలాంటి వాడు పరలోకానికి పోడు అంటున్నాడు. మరి ఏ విధంగా పోడండి అని అంటే, ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. పౌలు స్టేట్మెంట్లు ఏ విధంగా పోడు అని అంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 4-6 వచనాలు చూడండి ఒకసారి. ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడునని చెప్పినప్పుడు, మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? మీరు ఎలాంటి మనుషులు అంటున్నాడు? అంతే కదండి. అర్థమవుతుందా మీకు? నేను పనాలోడు జొట్రా అంటే నువ్వు ప్రకృతి సంబంధమైన వాడివే. ప్రకృతి సంబంధమైన వాడికి పరలోకం ఉంటుందా? అసలు మీకు ఆ మనసు ఎలా వచ్చిందిరా అని అడుగుతున్నాడు.
నేను పనాల వ్యక్తికి సపోర్ట్ చేస్తాను, నేను పనాల వ్యక్తి పార్టీ, నేను పనాల వ్యక్తి గ్యాంగు, నేను పనాల వ్యక్తి మనిషిని అని చెప్పుకోవడానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా అని అడుగుతున్నాడు. అలాంటి వారు ప్రకృతి సంబంధమైన వారు కాదా? ఒకప్పుడు ప్రకృతి సంబంధంగా ఉన్నప్పుడు కదా ఆ విధంగా మీరు మనుషులు తొత్తులుగా మారిపోయి, మనుషులకి దాసులుగా మారిపోయి మీరు ఇష్టానుసారంగా జీవించారు. మరి ఇప్పుడు కూడా ఆధ్యాత్మికమైన జీవితంలోకి వచ్చి మీరు ఇలాగ మారిపోతున్నారంటే మీరు ప్రకృతి సంబంధమైన వారు కాదా అని అడుగుతున్నాడు. ప్రకృతి సంబంధమైన వాడికి పరలోకం లేదు. అర్థమవుతుందా? అలా అంటూ ఏం చెప్తున్నాడు చూడండి. ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? అర్థమవుతుందా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడరా? మీకు పౌలు మీ కొరకు ఏమైనా ప్రాణం పెట్టాడా? పౌలు నామన మీరు ఏమైనా బాప్తిస్మం పొందారా? పౌలు నామన మీరు ఏమన్నా పరలోకానికి వెళ్తారని చెప్పేసి ఏమైనా రాసుకున్నారా బైబిల్లో? ఏంటి ఎవడన్నా మాట రావాలంటే ఎంత డేర్ ఉండాలి తెలుసా? పౌలు అంతటి వాడే, ఎంతో చక్కటి పరిచయం చేసిన వాడు, ఎంతో చక్కటి ఉపదేశాలు చేసిన వాడే, క్రీస్తు పడిన పాటలో నా వంతు నేను పడ్డాను అని చెప్పుకునేటువంటి పౌలు అంతటి వాడే, క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటే మీరు పరలోకానికి పోతారని చెప్పినటువంటి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పౌలు అంతటి వాడే నేను ఎవడని దేవుని దృష్టిలో చెప్తారా ఈరోజు? అలాగా ఏంటి ఏ సేవకుడైనా మైకి పెట్టుకొని అసలు నేను ఎవరినరా, అసలు మీరు నాకు తొత్తులుగా మారడం ఏంట్రా అని మనుషుల్ని ఖండించి ఏ బోధకుడైనా ఉన్నాడు ఈరోజు? ఏ బోధకుడైనా మీరు ఇలా ఎందుకురా మారిపోతున్నారు అని అడిగే ఏ బోధకుడైనా ఉన్నాడా? లేడు. పౌలు అంటున్నాడండి. ఏమంటున్నాడు తెలుసా? 4వ వచనం, ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? రే పరిచారకులే కదరా, పరిచారకులరా వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? పరిచారకులు, క్రీస్తును గూర్చి పరిచయం చేసే పరిచారకులు. అవునా కదా చెప్పండి? వీళ్ళందరూ పరిచారకులే కదా. ఇప్పుడు నేనైనా పరిచారకుడినే, ఇంకొక సోదరుడైన పరిచారకుడే, ఇంకొక సోదరుడైన పరిచారకుడే. మేము అందరూ పరిచారకులం. క్రీస్తుని గురించి పరిచయం చేయవలసినటువంటి పరిచారకులం తప్ప మేము మీకు రక్షకులము కాదు. ఈరోజు అలా చెప్పుకున్నారు ఎవరైనా? ఎంత డేరండి పౌలుకి. వీళ్ళందరూ పరిచారకులు కాదా అని అంటూ ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించేది. ఇది అసలు విషయం. ఒక్కొక్కరికి అపోల్లోకి ఒక విధంగా ప్రభు అనుగ్రహించాడు. అతను ప్రావీణ్యం గలవాడు, చక్కగా మాట్లాడతాడు, విద్వాంసుడు. ఆయనకు ఒక విధంగా దేవుడు అనుగ్రహించాడు. ఇంకొక సహోదరుడికి, కేపాన సహోదరుడికి ఒక విధంగా దేవుడు అనుగ్రహించాడు. నాకు ఒక విధంగా దేవుడు అనుగ్రహించాడు. దేవుని అనుగ్రహించినటువంటి రీతిని బట్టి మేము ప్రకటిస్తున్నాం. మీరు ఆ ప్రకటించిన దాన్ని ఏం చేస్తున్నారు? విశ్వసిస్తున్నారా అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది యూట్యూబ్ వేదిక ద్వారా విషయాలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఆ యూట్యూబ్ వేదిక ద్వారా ఉన్నటువంటి ఆ ప్రసంగులకు కొంతమంది సబ్స్క్రైబ్స్ ఉంటారండి. ఆ సబ్స్క్రైబ్స్ అందరూ కూడా ఆయన ఏ వీడియో పెడితే ఆ వీడియో మా ఊరు సూపర్ లైక్లు కామెంట్లు. అవునా? అర్థమవుతున్నాయి. కానీ వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా? దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి నేను ఈ విధంగా వెళ్తున్నాను నాన్న. ఇంకో వ్యక్తికి అనుగ్రహించిన బట్టి ఆధిక్యతను బట్టి ఆయన ఆ విధంగా వెళ్తున్నాడు. ప్రభు అనుగ్రహించాడు బాధ విషయంలో. అర్థమవుతుందా? ప్రభు అనుగ్రహించాడు కాబట్టి వారి యొక్క తలంతులు బట్టి వెళ్తున్నారు. కొంతమంది అనర్గళంగా మాట్లాడతారండి, కొంతమంది మాట్లాడలేరు. అర్థమవుతుందా? కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు, కొంతమంది బాగా మాట్లాడలేరు. కొంతమంది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొంతమంది బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కొంతమంది ఏమండి దేవుని కొరకు డేర్ చేస్తారు, కొంతమంది చేయరు. అర్థమవుతుందా? వీరందరిని ఉద్దేశించి ఏమంటున్నాడు? అక్కడ కేపా కానివచ్చు, అపోల్లో కానివచ్చు, పౌలు కానివచ్చు, దేవుడు మాకు ఎలా అనుగ్రహించాడు అంటున్నాడు తెలుసా? చూడండి, పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించేది. ప్రభు వారికి అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరేం చేశారు? వారి ద్వారా మీరేం చేశారు? నా ద్వారా మీరేం చేస్తున్నారు? ఎవరిని విశ్వసిస్తున్నారు? ప్రభుని విశ్వసిస్తున్నారు. నా ద్వారా ప్రభుని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు నేను ప్రభునా? నా ద్వారా మీరు ప్రభుని విశ్వసిస్తున్నారు. నేను ప్రభుని కాదు కదా, ప్రభువుకి పరిచారకుడిని మాత్రమే. అవునా? ఆ రోజు కొరింథీయుల్లో జరిగినటువంటి విషయం ఏంటంటే మీరందరూ కూడా మా ద్వారా ప్రభువుని విశ్వసిస్తున్నారు, ప్రభు దగ్గరికి మిమ్మల్ని తీసుకొస్తున్నాం. కానీ మీరందరికీ దాసోహం అవ్వాల్సింది ఎవరికో తెలుసా?
దేవుడికి దాసోహం అవ్వాలి నాన్న అని చెప్తున్నాడు. కానీ ఈరోజు మనుషులు దేవుడికి దాసోహం అయ్యే విధంగా లేరు. దేవుడికి దాసోహం అయితే ఈరోజు కక్షలు ఎందుకు ఉంటాయండి? గొడవలు ఎందుకు ఉంటాయి? అల్లర్లు ఎందుకు ఉంటాయి? పగలు ఎందుకు ఉంటాయి? ఈరోజు మనుషులకి దాసులుగా మారిపోయారండి వీళ్ళు. అర్థమవుతుందా? అందుకే పౌలు గారు కన్క్లూజన్ ఇస్తున్నాడు చూడండి. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వాడి ద్వారా మీరు సృష్టించేతరి నేను నాటి తిని అప్పుల్లో నీళ్ళు పోషను వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. నేను నాటే నాన్న మొట్టమొదటిగా ప్రభు అంటే ఇదిరా అని చెప్పాను నేను ఒకడికి. దేవుడు అంటే ఇదిరా అని చెప్పాను నేను ఒకడికి, మీలో ఒకడికి. నేను నాటాను. కానీ నాటిన దాన్ని ఎవరో చెప్పేవాళ్ళు? అపోల్లో మీ వద్దకు వచ్చి ఏం చేశాడు? నీళ్లు పోసాడు, జీవాజలమైన వాక్యాన్ని పోసాడు. అర్థమవుతుందా? నేను నాటినా జీవాజలమైన వాక్యం అపోల్లో పోసినా వృద్ధి చేయవలసింది ఎవరో తెలుసా? దేవుడు. ఇంతకుముందు సహోదరులు ఒక మాట అన్నారు, బ్రదర్ వస్తున్నారని అడిగినప్పుడు నేను చెబుతున్నాను అని చెప్పాడు. అర్థమవుతుందా? జీవాజలం నీళ్లు పోస్తున్నాడు, కానీ అభివృద్ధి చేయవలసింది ఎవరు? మనం చేసే పని మనం చేస్తున్నాం, కానీ వృద్ధి చేయవలసింది ఎవరు? దేవుడు. అంతే. పౌలు కూడా ఏమంటున్నాడంటే నేను నాటాను కొంతమందిని, ప్రభువులకు తీసుకొచ్చిన కొంతమందిని. తీసుకొస్తే సరిపోయిందా? తీసుకొస్తే అయిపోయిందా? ఇప్పుడు సహోదరి ఉంది, కొంతమంది తీసుకొస్తే అయిపోయిందా? నేనేం చేయాలి? జీవాజలమైనటువంటి వాక్యం అనే నీరుని వాళ్ళకి పెట్టి వారిని దేవుని అంత బలపరచాలి. వృద్ధి ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. అవునా? పౌలు గారు అదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మా ఇద్దరుకున్న తేడా ఏంటి అని చెప్తున్నాడు అని అంటే, చూడండి, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసును వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలిగి చేయు దేవిని లోనే కానీ నాటి వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటివాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలిది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు అంటున్నాడు. చూడండి, మేము దేవుని జతపని వారమై ఉన్నాం. మేము ఈ పని అంతా దేవుని యొక్క సంఘంలో జతపని వారికి మేము చేస్తున్నాం. మీరు దేవుని గృహమై ఉన్నారు. సమస్తం చేసేది ఎవరు? దేవుడు. మీరందరూ ఎవరి గృహాలుగా మారిపోవాలి తెలుసా? దేవుని గృహాలుగా మారిపోవాలి. దేవునికి చోటిచ్చేవారుగా మారిపోవాలి. దేవుడు మీ జీవితాలలో, మీ యొక్క హృదయములో దేవుడు నివసించేవాడిగా, మసిలేవాడిగా మీరు చోటు ఇవ్వాలి అని చెప్తున్నాడు. కానీ ఈరోజు ఎంతమంది అండి అపోస్తలు లేనటువంటి పౌలు వారి యొక్క వాక్యాలను ఈరోజు మనసును పెట్టుకొని ఈరోజు జీవితాలు మార్చుకున్నవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఏంటి పౌలు అంతటి వాడు ఏ విధమైనటువంటి పరిచర్య చేశాడో తెలుసా? చూడండి, పౌలు అంతటి వాడు ఏ విధమైన పరిచర్య చేశాడో అపోస్తల కార్యాలు. ఏంటి పౌలు ఎందుకన్నాడు తెలుసా ఆ మాట? మీరు నన్ను పోలు నేర్చుకుంటే మీరు పరలోకానికి వెళ్ళిపోతారని ఎందుకన్నాడు తెలుసా? ఆ డేరు ప్రపంచంలో ఎవడు చేయలేడు. పౌలు చేసినటువంటి పరిచర్య ప్రపంచంలో ఎవడు ఇప్పుడు వచ్చి చేయలేడు కూడా భవిష్యత్తులో. ఒకవేళ నేను చేస్తాను, చేయగలను అని సమర్థుడు ఒకవేళ ఎవడని ఉంటే ఖచ్చితంగా పౌలు గారు ఎలాగ అందరి పట్ల నిష్కల్మషమైన హృదయం కలిగి ఉన్నాడో ఒక్కసారి వాక్యం చూడండి. అపోస్తలులైన పౌలు గారు అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 30వ వచనం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 30వ వచనం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారిని అందరినీ ఏం చేశాడంట? తన యొద్దకు వచ్చి వారిని అందరినీ ఏం చేశాడంట? సన్మానించి ఎవడైనా ఇంత నిష్కల్మషమైన హృదయముతో ఈరోజు సేవకులు అన్నవారు ప్రయాణిస్తున్నారా? సన్మానిస్తున్నారా? సన్మానించడం కాదు కదా, దారెంటి పోద ముఖము చూసి ప్రైజ్ లాడ్ బ్రదర్ అని చెప్పినోడు లేడు. ఉన్నాడా? పౌలు నన్ను పోలు నడుచుకుని అన్నాడంటే ఆసామాష జీవితం జీవించాల పౌలు. ఈగోలు పక్కన పెట్టుకున్నాడు తెలుసా? తనకున్నటువంటి కోపాలు, శరీర సంబంధమైనటువంటి ఏదైతే ఉందో మొత్తం అన్ని పక్కన పెట్టుకున్నాడు. క్రీస్తు కొరకు ఉన్నతంగా బ్రతికాడు. అద్దింట్లో సేవ చేశాడు. చేస్తున్నారు ఈరోజు అద్దింట్లో. ఏమండి, అద్దింట్లో సేవ కాదు కదా, ఏంటి క్యాజువల్గా సేవ చేస్తున్నా, ఎంత పోటు కూడా లేడని చూపించుకుంటున్నాడు ఈరోజు. అవును కదా? కానీ పౌలు గారు అద్దింట్లో సేవ చేస్తూ ఇబ్బందులు పడుతూ శ్రమలు అనిపిస్తూ కష్టాలు అనిపిస్తూ వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని ఏం చేశాడంట?
సన్మానించాడంట. ఎవరిని కూడా అగౌరవపరిచేవాడు కాదంట. వాడు చిన్నోడా పెద్దోడా, వాడి స్థాయి ఏంటి, వాడు తక్కువ స్థాయి కలిగిన వాడా ఎక్కువ స్థాయి కలిగిన వాడా, అది ఎవరిని చూడలేదంట, వ్యత్యాసాలు చూడలేదంట. ప్రతి ఒక్కరిని సన్మానించాడంట. ఈరోజు సన్మానించే గుణం ఏ సేవకుడు ఉందండి? ఉందా? సన్మానించే గుణం ఉందా? ప్రార్థన పెట్టుకుంటే ఆయన ప్రార్థన పెట్టుకుంటే ఈయన పిల్లడు, ఈయన ప్రార్థన పెట్టుకుంటే ఆయన పిల్లడు. ఏ బైబిల్ అలా రాస్తుందా? బైబిల్లో దేవుడు అలా చెప్పాడా? బైబిల్లో సత్య సంబంధాలుగా మిగిలిపోయిన వాడు, సత్య సంబంధాలుగా బ్రతకాలనుకున్నవాడు, తనలో ఉన్నట్టు వారు, నా సంఘంలో ఉన్నట్టు వారు కూడా నేను ఒకటే చెప్తాను ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఎలా చెప్తే అలాగే మనం నడవాలి. ఆఖరికి నేనైనా సరే, ఎవరైనా సరే. ఈరోజు అది లేదండి ఈరోజు క్రైస్తవ సమాజంలో. అందుకే పౌలు గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ తెలుసా? దేవుని కొరకు బ్రతికేవాడు ఈ విధంగా ఉంటాడని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు, పూర్ణ ధైర్యంతో. ఈ గట్స్ ఉండాలి ఎవరికైనా సరే. అర్థమవుతుందా? పూర్ణ ధైర్యంతో. ధైర్యం తెచ్చుకో. నువ్వు నిజంగా వాక్యం ప్రకటించేవాడు అయితే, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడు అయితే నీకేమొస్తుంది తెలుసా? ధైర్యం దేవుడు వేస్తాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఏదో సులాభకరంగా చెప్పేవాడు అనుకో, నోరు నొక్కేసుకుంటావు, నీకు నీవే గట్టిగా చెప్పలేవు. అవును కదా? అందులో ఏదైనా సులాభం వరకు ఒకవేళ కలిపి తిరిపి చెప్పే ఆలోచన నీకు ఉందనుకో, నీ మట్టుకు నువ్వే నోరు నొక్కేసుకోవాలి. కారణం ఏంటి అని అంటే, ధైర్యంగా చెప్పేవాడికి యథార్థత ఉంటుంది, యథార్థంగా చెప్పేవాడికి ధైర్యం ఉంటుంది. పౌలు ధైర్యంగా ఎందుకు చెప్పినట్టు తెలుసా? పౌలులో కల్మషం లేదు. పౌలులో ఎటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తులపై కానివచ్చు, అంతస్తులపై కానివచ్చు మోహం లేదు ఆయనకి. అందుకే ధైర్యం. నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికితాను, లేకపోతే చచ్చిపోతాను, అంతే. అర్థమవుతుందా? ధైర్యాన్ని చేసేవాడు ఒకే ఒకటి నిర్ధారించుకొని మాట్లాడతాడు తెలుసా? ఈ భూమి మీద బ్రతికినంతకాలం దేవుని కొరకు బ్రతికితాం, లేకపోతే చచ్చిపోదాం అనుకున్నాడు. ధైర్యంగా మాట్లాడతాడు. అది పౌలులో ఉందా ధైర్యం. ఎక్కడైనా సరే, ఏ సభలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ మనుషుల మధ్య అయినా సరే, ఆయన ఎలా మాట్లాడుతున్నాడట? ధైర్యంగా మాట్లాడుతున్నాడట. ఈరోజు ధైర్యం ఉందా చాలామందికి? ధైర్యం ఎవరికైనా ఉందా? ధైర్యం ధైర్యం ఉందా? నీకుందా ధైర్యం? మరి పాట ఎందుకు పాడట్లేదు? ఎందుకు పాడట్లేదు చెప్పు. ధైర్యం అంటే చెయ్యెత్తని కాదు, దేవుని కొరకు రొమ్ము విరుచుకొని ముందుకు నిలబడాలా. అర్థమవుతుందా? అది భూమి మీద ఉన్నప్పుడే ప్రతి మనిషికి అవకాశం ఇవ్వబడుతుంది. చావు కంట చిన్నపిల్లలు లేరంట, పెద్ద పిల్లలు లేరంట, ముసలోళ్ళు లేరంట, ముతకోళ్ళు లేరంట. ఎవడైనా సరే వాడు గడి వస్తాడు, ఏమైపోవాలి? పోవాలి. పోయే ముందు ఏం చేసిపోవాలి? ప్రభు మనకిచ్చిన చిత్తాన్ని నెరవేర్చిపోవాలి. అర్థమవుతుందా? నాకు మరణం కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వస్తుందని ఎవరికి లేదు. రేపే వచ్చినా మనం ఏం చేయాలి? దాన్ని ఆహ్వానించి సిద్ధపడాలి. అందుకే పౌలు అలా ధైర్యంగా ఎందుకు పరిచయం చేశాడో తెలుసా? నేను ఎప్పుడు పోతానో నాకు తెలీదు, బ్రతికినంతకాలం దేవుని కొరకు వీరోచితమైన పోరాటం చేయాలి, బ్రతకాలి అనుకున్నాడు. అందుకే ఆయన మాటలు చూడండి, మనుషులకు ఏమండి రోషం పుట్టుకొచ్చే మాటలు ఏమంటాడు తెలుసా? ఏ ఆటంకమును లేక పూర్ణముతో, ఆ పాపు మిడిల్ కాదు, మళ్ళీని పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు, ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుచు ఉండును. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారి గూర్చిన సంగతులే. ఇప్పుడు వారికి పౌలు గారు మాట్లాడుకున్న మాటలు ఏ సంగతులు చెప్పాడు? ఆయన ఏ సంగతులు చెప్పాడు? ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన సంగతులు చెప్పాడు. అవును కదా? ఇప్పుడు వరకు పౌలు గారు చెప్పినటువంటి ప్రసంగంలో, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు ఎత్తుకునేటువంటి సందర్భం మొదలుకొని అపోస్తల కార్యాల వరకు, యోహాను సువార్త వరకు ఇవన్నీ దేని గురించి చెప్పాడు? ఆయన ఇంటెన్షన్ ఏంటి? క్రీస్తుని గురించి. మీకు అందరికీ ఎవరు రక్షకుడై ఉండాలి? క్రీస్తు. మీరందరూ ఎవరు ఫాలోవర్స్గా ఉండాలి? క్రీస్తు. మనుషులు ఫాలోవర్స్కి మీరు ఉంటే మీరు ఏమైపోతారో తెలుసా? పోతారు. ఏంటి అపోల్లో బాగా మాట్లాడుతున్నాడు, మాట్లాడేందుకు ప్రవీణ్యం గలవాడు, యుద్ధంశువుడు, మేము ఆయన పక్షాన్ని పోతామండి అంటే ఒకానొక రోజు ఆయన తప్పు చేస్తే ఆ పాపలు మీకు కూడా పాలుభాగస్తులు అయిపోతారు. అందుకంటాడు, జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నానేమో నేను కూడా, మీరు నా మాటలు కూడా మీరు ఏం చేయవద్దు, నమ్మొద్దు అన్నాడు. మీరు నా మాటలు కూడా నమ్మొద్దు అన్నాడు పౌలు. ఎందుకన్నాడు తెలుసా? నేను ఒకవేళ జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నానేమో అని మీరు అనుకుంటారేమో. మీరు ఎవరి మాటలు నమ్మండి తెలుసా? క్రీస్తు చెప్పిన మాటలే నమ్మండి. ఆ మాటల్లోనే ఉంది రక్షణ, ఆ మాటల్లోనే ఉంది మీకు మోక్షం. అవును కదా? ఎవరైనా ఏ సేవకుడైనా చెప్పాల్సింది అదే చెప్పాలండి. కానీ ఈరోజు ఏమిటి అవి లేవండి సంఘాలలో. మైకులు ఆఫ్ చేసి కొంతమంది, రే
ఆయన ఈ మధ్యన సంఘం పెట్టేశాడు, ఎవరు వెళ్ళకండి. ఇలాంటి అందరూ వచ్చేస్తున్నారండి సేవకి. వచ్చేసి ఏం చేస్తున్నారండి? మీ ఆస్తులు దోచుకుంటున్నారా? మీ అంతస్తులు దోచుకుంటున్నారా? కలమర్షంతో నిండి ఉన్నవాడు ప్రతి ఒక్కడు ధైర్యంగా బోధించడు, గుంపుకి మాత్రమే బోధించుకుంటాడు. అలాంటివన్నీ నిరర్థకం అయిపోతాయి. ఎందుకంటే పౌలు గారు చేసిన పరిచర్య యథార్థమైందండి. ఏ వ్యక్తి పట్ల కూడా ఆయన కలమర్షంతో వ్యవహరించలేదు, నిష్కల్మషంతోనే వ్యవహరించాడు. ఆయన చేస్తున్నటువంటి సేవా పరిచర్య కాలంలో వచ్చిన ప్రతి సేవకుడిని సన్మానించాడంట, గౌరవించాడంట. వారి అక్కర్లు, వారికి ఉన్న ఇబ్బందులు సమస్తము క్రీస్తు నామంలో వారికి తీర్చేవాడంట. ఆయనకున్న వాటిలో సేవ అంటే అంత ఉన్నతనంగా ఉండాలి, సేవ అంటే అంత యథార్థంగా ఉండాలి. నిజంగా ఒక సేవకుడు అపోల్లో ఎవడు ఎవడు, పౌలు ఎవడు అన్నాడు అంటే అంత పరిచర్య చేసినట్టు వాడి తనకు తానే డిగ్రేట్లకు తీసుకున్నాడు. నేను గొప్ప కాదు, నా యందు క్రీస్తు మహిమపరచబడాలి తప్ప క్రీస్తు మరుగు చేసి నేను మహిమపరచబడకూడదు, నా యందు క్రీస్తు మహిమపరచబడాలి అనుకున్నాడండి పౌలు. ఏమంటే అలాంటి పరిచర్యలు ఏమంటే కావాలండి సమాజానికి. కానీ ఈరోజు అలాంటి పరిచర్యలు లేకే క్రైస్తవ్యం కుక్కల చింపిన ఇస్తరాకులా మారిపోయింది. చూసారా, ఈరోజు ప్రతి ఒక్కరండి క్రైస్తవ్యంలోనే క్రైస్తవులకి గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, దూషణలు ఇవన్నీ ఎలా వచ్చాయో తెలుసా? ఏకభావంతో లేకపోవడం. ఆ రోజు అందరినీ ఏకభావంలో తీసుకొచ్చాడు. ఇలాంటి పార్టీలు అవి మీరు ఎప్పుడు పెట్టుకోతున్నాను, మీ అందరికీ రక్షకుడు క్రీస్తు, మీరందరూ దేవుని గృహమై ఉండాలి అని చెప్పాడు. మనమందరూ దేవుని గృహమై ఉండాలి. ఈ గృహంలో దేవుని ఆహ్వానించాలి, దేవుణ్ణే పెట్టుకోవాలి, దేవుని కొరకే బ్రతకాలి. అలా బ్రతికితారని ఆశిస్తున్నా. దేవుని మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు విను మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలు విని మేమందరము తండ్రి నీ కొరకు తండ్రి జీవించే భాగ్యాన్ని తండ్రి మాకు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి చక్కటి మాటల చేత మమ్మల్ని ఎంతగానో ఆదరించి ఉన్నారు. సంఘానికి రక్షకుడు క్రీస్తే, సంఘానికి వ్యక్తులు రక్షకులుగా మారిపోయి ఎన్నో తండ్రి ఈరోజు లోకములో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రభు. మనుషుల మధ్య మనుషులకు తండ్రి ఈ భేదాలు, అల్లరులు, కక్షలు, భేదముల ప్రభు తండ్రి ఇవేమీ ఉండకుండా మేము తండ్రి మీ యొక్క క్రీస్తు యొక్క రక్తంతో ప్రభు, మీ కుమారుడైన క్రీస్తు రక్తంతో కడగబడిన వారికి మేము ఉన్నాం కాబట్టి తండ్రి మంచి పోరాటం పోరాడి యోధులుగా మమ్మల్ని తీర్చిదిద్దుతారని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదగినటువంటి నామములు అడిగి వరకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.